12th జూన్ ఎయిర్ ఇండియన్ ఫ్లైట్ అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయింది. అంటే ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన జస్ట్ 5 మినిట్స్లోనే ఎవరు ఊహించలేని ఇన్సిడెంట్ జరిగింది. ఒక MBBS స్టూడెంట్స్ ఉండే హాస్టల్ పైన ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యింది. యాక్చువల్లీ ఈ ఫ్లైట్ లండన్ గ్యాట్విక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి, కానీ జస్ట్ 5 మినిట్స్లోనే అంతా అయిపోయింది. అసలు ఈ క్రాష్ ఎందుకు అయ్యింది, దీనిపైన మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎలా రియాక్ట్ అయ్యారు, దాంతోపాటు ఈ ఫ్లైట్లో కేవలం మన ఇండియన్సే కాదు కొంతమంది బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. కాబట్టి UK ప్రైమ్ మినిస్టర్ దీని గురించి ఏమంటున్నారు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని ఎంతవరకు స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్గా డైలీ లాగానే ఒక ఎయిర్పోర్ట్ నుండి ఎన్నో ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయి, అలానే టేక్ ఆఫ్ కూడా అవుతాయి. సో ఇవాళ కూడా అదే విధంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787-8 ఇది ఈ ఫ్లైట్ యొక్క పేరు. ప్రతి ఒక్క ఫ్లైట్కి ఒక సిరీస్ నేమ్ ఉంటుంది కదా. సో ఇవాళ క్రాష్ అయిన ఫ్లైట్ నేమ్ ఇది. సో ఈ ఫ్లైట్ కరెక్ట్గా లోకల్ టైం ప్రకారం 1:38 PM ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయింది, అంటే స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయిన జస్ట్ 5 మినిట్స్లోనే, అటు ఇటు కూడా కాదు, కరెక్ట్గా 5 మినిట్స్లోనే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో, అంటే ప్రజలు నివసించే ప్రాంతంలో, ఆ ఏరియా నేమ్ మేఘాని నగర్ అంట. అండ్ ఈ ప్లేన్ ఏదైతే బిల్డింగ్ పైన క్రాష్ అయ్యిందో అది ఒక BJ మెడికల్ కాలేజ్, అలానే ఒక హాస్టల్ అంట. ఈ ఇన్సిడెంట్ మొత్తంలో ఇదే బాధాకరమైన విషయం. కొన్ని ఇయర్స్ తర్వాత ఈ స్టూడెంట్సే డాక్టర్స్గా మారి ఇలాంటి ఇన్సిడెంట్స్లో గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తారు. అలాంటి స్టూడెంట్సే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్లో ఎంతమంది చనిపోయారో ఇంకా తెలియదు. మెయిన్గా ఆ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ ఎంతమంది చనిపోయారో అస్సలకే తెలియదు. కాబట్టి కొంచెం టైం తర్వాత తెలుస్తుంది మనం ఎంతమంది ఫ్యూచర్ డాక్టర్స్ని కోల్పోయామని. అండ్ ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ ప్రకారం ఇది 787 డ్రీమ్ లైనర్ ఫ్లైట్. ఇది ఒక వైడ్ బాడీ ఉన్న ఫ్లైట్, అంటే దీని సైజ్ చాలా వెడల్పుగా ఉంటుంది. దాంతోపాటు ఇది ఒక ట్విన్ ఇంజిన్ ప్లేన్ అంట, అంటే దీనికి 2 ఇంజిన్స్ ఉంటాయి. అలానే రిపోర్ట్స్ ప్రకారం ఈ 787 డ్రీమ్ లైనర్ యొక్క ఫస్ట్ క్రాష్ ఇదే. ఇప్పటి వరకు ఆ ఫ్లైట్కి సంబంధించిన ఎలాంటి క్రాష్ అవ్వలేదు. ఈ ఫ్లైట్ మొత్తంలో 242 ప్యాసింజర్స్ ప్రయాణిస్తుండే. అందులో 169 ఇండియన్స్, 57 బ్రిటన్స్, 7 పోర్చుగీస్, అలానే ఒక కెనేడియన్ ఉండే. ఇందులో ఎక్కువగా మన ఇండియన్సే ఉండే. కెనడాకి చెందిన వ్యక్తి ఒకరే ఉండే. అయినా కూడా ఒక్క ప్రాణం పోయినా కూడా అది ప్రాణమే. ఆ వ్యక్తి కోసం వాళ్ళ ఫ్యామిలీస్ ఇంటికి వస్తుండు అని ఎంత ఎదురు చూస్తుండేనో ఎవరికి తెలియదు. అండ్ ఈ ఇన్సిడెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా భయాందోళనకి గురయ్యింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వస్తున్నారు అనే ఆనందంతో ఎదురు చూస్తుండే. కానీ అంతలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేసరికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. చాలా మంది ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఎవరు కూడా ఆ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లేదు. ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నష్టపోయినట్టే. కేవలం వాళ్ళు గాయపడ్డారా లేదా చనిపోయారా అలా కాదు, ప్రతి ఒక్కరూ నష్టపోయినట్టే. అండ్ ఈ ఇన్సిడెంట్ పైన మన PM మోదీ గారు ఏమంటున్నారు అంటే, నరేంద్ర మోదీ గారికి ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో దీని గురించి తెలియచేస్తూ ఒక మెసేజ్ని పెట్టారు. అసలు మోదీ గారు ఏమన్నారు అంటే, ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి అన్నా కూడా చాలా బాధగా ఉంది. అండ్ నా మనసు మొత్తం ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. అండ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క మినిస్టర్తో మాట్లాడుతున్నా అని పోస్ట్ అయితే చేశారు. ఇంకా UK ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ ఏమంటున్నారు అంటే, లండన్కి వచ్చే ఒక ఫ్లైట్ ఇండియాలో అహ్మదాబాద్ అనే సిటీలో చాలా దారుణంగా కొలాప్స్ అయ్యింది. అందులో మన UK నేషనల్స్ కూడా ఉన్నారని వాళ్ళ కంట్రీ సిటిజన్స్కి తెలియచేస్తూ ఇలా పోస్ట్ చేశారు. అండ్ అక్కడ ఎఫెక్ట్ అవుతున్న ప్రజలకి ట్రీట్మెంట్ అందిస్తున్నామని, అలానే వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు పోస్ట్ చేశారు. అలానే ఎయిర్ ఇండియన్ చైర్మన్ అయిన నటరాజన్ చంద్రశేఖరన్ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి అలానే వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో అది మేము అందిస్తాం. ఆల్రెడీ మా సపోర్ట్ టీం అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి అయితే తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఇన్సిడెంట్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నా శ్రద్ధాంజలి తెలిపి ఈ ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. దాంతోపాటు UKకి చెందిన క్యాబినెట్ మినిస్టర్ లూసీ పోవెల్ ఏమన్నారు అంటే, ఇది ఒక ఊహించలేని ఇన్సిడెంట్, దీనిని మనం మళ్ళీ మార్చలేం. అలానే ఆ ఫ్యామిలీస్ ఎంతలా ఎదురు చూస్తుండేనో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి అలానే గాయపడిన వాళ్ళకి గవర్నమెంట్ నుండి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. అది UK అయినా సరే లేదంటే ఇండియా అయినా సరే తప్పకుండా గవర్నమెంట్ సహాయపడుతుంది. అలానే అందులో చనిపోయిన వాళ్ళకి డీప్ కండోలెన్సెస్ తెలుపుతూ తనైతే ఈ ఇన్సిడెంట్ గురించి షేర్ చేశారు. ఆల్రెడీ ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా చాలా జరిగాయి. ఆగస్టు 2020లో హరిపూర్ అనే ఎయిర్పోర్ట్ దగ్గర
ఈ ఎయిర్పోర్ట్ కేరళలో ఉంటుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫ్లైట్ రన్వే మీది నుండి కంట్రోల్ తప్పి ఇలా గట్టు మీది నుండి పడిపోయి క్రాష్ అయ్యింది. ఇందులో 21 మెంబర్స్ చనిపోయారు. అలానే నవంబర్ 12, 1996లో సౌదీ అరేబియా ఎయిర్లైన్ అలానే కజకిస్తాన్ ఎయిర్లైన్ ఈ రెండు కూడా గుద్దుకున్నాయి. ఇందులో మన ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ లేదు, కానీ ఈ రెండు కూడా మన ఇండియాలో హర్యానా స్టేట్లో గుద్దుకున్నాయి. 349 పీపుల్ చనిపోయారు. ఇంకా మిగతా ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి, కాబట్టి అవన్నిటి గురించి మాట్లాడట్లేదు. అండ్ మన ఛానల్ నుండి ఆ ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి శ్రద్ధాంజలి తెలుపుదాం. కింద కమెంట్ బాక్స్లో డీప్ కండోలెన్సెస్ అని కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది షేర్ చేయాల్సిన వీడియోకి లైక్ చేసినా చేయకపోయినా పర్లేదు, బట్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అనేది మీకు జస్ట్ 2 సెకండ్స్ పని, అని మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చెప్పలేనంత మోటివేషన్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.